నమస్కారం అండి. కృష్ణలంక నివాసస్తులైన ఈ ఫ్యామిలీ 21వ వార్డులో ఉంటారు. వీళ్ళ పాపకి 2-3 ప్రాబ్లమ్స్ ఉండి ఊపిరి అందక మన వరదల్లో కూడా చిక్కుకుపోయి సరైన వైద్య సహాయం అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, దిక్కుచోచని పరిస్థితుల్లో ఎవరో ఇచ్చిన సలహాని బేస్ చేసుకుని మంగళగిరి జనసేన పార్టీ సెంట్రల్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ సెల్లో జనవాణి కార్యక్రమంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి సాయం కోరితే వారు వెంటనే ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి బెస్ట్ హాస్పిటల్కి వీళ్ళని రిఫర్ చేసి పార్టీ ఆఫీస్ నుంచి వీళ్ళకి ఒక ఫోన్ కాల్ చేసి ఆ పేద ఫ్యామిలీకి మీకు చేతనైనంత సాయం చేయండి, ఇది కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్ మీకు అని చెప్పి ఆ రిక్వెస్ట్ మీద ఇక్కడికి పంపించడం జరిగింది. అలా మేము మామూలుగా అయితే పాప జలుబు చేస్తుందని అంటున్నారని, ఏంటో మాకు ప్రాబ్లం తెలియక మేము వేరే హాస్పిటల్కి వెళ్తే అది ముక్కులో కండరం ఉందని చెప్పారండి. దానికి 2 వైపులా మూసుకుపోయింది. ఒకవైపు ఓపెన్ చేస్తాకి 70,000 అయినా ఒక 80,000 దాకా అవుతాయి అన్నారు. అదే 2 వైపులా చేయాలంటే 1,50,000 వరకు అవుద్దని మేము అనుకున్నాము. ఇప్పుడున్న పరిస్థితిలో నాకైతే ఆర్థికంగా ఏమీ లేదండి. ఆటో తోలుకుంటున్నా. సరే పాప ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఆటో కూడా అమ్మేసి అయినా చేపిద్దామని ఒక అవగాహనకు వచ్చేసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని ముందుకెళ్దాంలే. శనివారం కూడా మేము ఆరోగ్యశ్రీ మీద కూడా అన్ని హాస్పిటల్ తిరిగాను. ఈఎన్టీకి ఎక్కడ ఒత్తిచ్చదండి. మణిపాల్కి శనివారం వర్షంలో కూడా వెళ్ళాను. అంత వర్షంలో కూడా తిరిగి ఎంత కష్టపడ్డా కూడా ఇంకక్కడ కూడా అవకాశం లేదన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇంకా శనివారం మా అత్తయ్య మావయ్యలతో మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా చేసుకుందాం అనుకున్నాను. ఈ లోపల ఏంటంటే ఆదివారం ఉదయం వరదలు వచ్చి ఆటో కూడా శాంతం మునిగిపోయింది. చూస్తూ ఇంట్లో ఈ హైట్ నీళ్ళు వచ్చేసి ఈ పిల్లకేమో ఆక్సిజన్ అందట్లా, అక్కడ కరెంట్ లేదు, ఏమీ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఏదైతే అది అయిందని ఆ నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చేసి ఈ హైట్ నీళ్ళల్లో వీళ్ళని భుజాల మీద ఎట్టుకుని ఈ అమ్మాయిని అయితే ఒక డ్రమ్ము మీద పెట్టి తీసుకొచ్చానన్న. అసలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత సోమవారం అయింది. సార్ మాకు 4 రోజులే సెలవు ఇచ్చారు టైము. నాయుడన్న ద్వారా ఇక్కడికి పంపించారు. ధరణి అన్న ఉన్నాడు. ధరణి అన్న కూడా సార్ ఉన్నారు, మీకు ఏం భయం లేదు, నేను చెప్తానని చెప్పేసి ఇక్కడ చూపించారు. సార్ కూడా మామూలుగా నేను చూసుకుంటాలేమ్మా అన్నారు. ఈ లోపల ఏంటంటే ఆఫీస్ కాడికి ఒకసారి వెళ్ళారు. మన పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి, మంగళగిరి జనసేన కార్యాలయానికి నేను మా మిస్సెస్ మా పిల్లలు బండి వేసుకొని వెళ్ళాం. ఉదయం 8ంటికి వెళ్ళామండి. 9ంటికల్లా వాళ్ళు వచ్చారు. రావడం మాకు కుర్చీలు వేసి కూలర్ వేసి కూర్చోబెట్టి, ఏంటమ్మా మీకు ఏమి ఇబ్బంది అని చెప్పి అడిగారు. అమ్మ మా పిల్లకి ఇలా ఆపరేషన్ చేయించాలి, బయట ఇలా డబ్బులు అడుగుతున్నారు, మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము, ఇప్పుడేమో మేము ఆల్రెడీ వరదల్లో మునిగిపోయి ఉన్నాము అని. మీరేం భయపడకండి, ఇలాంటి వాళ్ళందరికీ ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు ఆయన. మీరు ఆయనకి ఇది ఒక పెద్ద లెక్క కాదు, మీ పాపను ఆయన శుభ్రంగా బాగు చేసి పంపిస్తానని వాళ్ళు చెప్పారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే ఒక ఆర్జీ రాయమని చెప్పారు, అది కూడా రాసి ఈ లోపల సార్ వచ్చారు. అంటే ఆయన అప్పుడు బయటికి వెళ్తున్నారని ఎమ్మెల్యే గారు వచ్చారు, మన తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆయన కూర్చున్నారు. ఆయన కూడా నేను ఒక ఎమ్మెల్యేనైనా గర్వం లేకోకుండా చాలా ఒక అన్నతమ్ముల్లాగా ఒక ఆత్మీయుల్లాగా కూర్చొని, ఏంటి నీకు ఇబ్బంది అని చెప్పి అడిగితే, పాపకి ఇలా ఇబ్బంది అండి, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ఊపిరి అందట్లేదు, నేనేమో ఆర్థికంగా ఏమి లేనండి, ఇప్పుడు నీకు ఆర్థికంగా సహాయం కావాలా అన్న. సహాయం అవసరం లేదు సార్, నాకు పాపకి ట్రీట్మెంట్ చేసిన తాళండి అన్న. సరేనని చెప్పి ఇమీడియట్గా ఆయన సంతకం పెట్టి, అదే మన బెస్ట్ హాస్పిటల్ కాడికి వెళ్ళండి అమ్మచెట్టి వాసన్నకి చెప్పి, అమ్మచెట్టి వాసన్న ద్వారా సార్ని మాకు పరిచయం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు మేము ఏమవుతామో అనే ఒక భయంతో ఉన్నాము. ఏం జరిగిద్దో మళ్ళీ అంత కాకపోయినప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఉచితంగా చేయడం అనేది ఎక్కడ జరగని పని కదా. ఆరోగ్యశ్రీ మీదైనా సరే కొన్ని మందులు మేము ఇస్తాము, కొన్ని మందులు మీరు తెచ్చుకోండి అంటున్నారు ఈ రోజుల్లో. అలాంటిది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి బిల్లు కూడా తీయలేదు. ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి బిల్లు కూడా తీయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ కూడా చాలా చక్కగా వచ్చి, సార్ ఎంత మంచి వాళ్ళు, స్టాఫ్ కూడా అదే టీమ్గా వర్క్ చేస్తున్నారు, చాలా శుభ్రంగా చేస్తున్నారండి. అందులోనూ మా పిల్లని ఇంతగా మేము ఒకటే చేస్తారేమో అనుకున్నాం.
ఒకదానికి కాదు, మొత్తం రికవరీ చేసేసి ఇక ఫ్యూచర్లో కూడా ఆ పిల్లకి ప్రాబ్లం రాదు అన్నట్టుగా ఈసారి సర్జరీ చేయించానని చెప్తే నేను ఆశ్చర్యపోయా. ఇట్లాంటి రోజుల్లో ఇలాంటి సారు మాలోనే ఒక చిన్న సింపుల్గా తిరుగుతున్నారు. ఎండీ గారిలాగా లేదు, ఒక స్నేహితుల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, నాన్న నీకు ఏ ఇబ్బంది లేదు, నేనున్నాను, మీకు ఎటువంటి ఆపద వచ్చినా ఎప్పుడైనా, ఇదే కాదు నీలాంటి వాళ్ళకి ఇంకెవరికైనా అవసరం ఉన్నా నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటానే. ఈ రోజుల్లో అలాంటి మనసున్న మనిషి ఈ సారు అంటే ఇప్పుడు కూడా ఎవరు నమ్మరు. అసలు అంత సింపుల్గా అంత చక్కగా మాట్లాడి ఫుడ్ కానీ ఉండటానికి కానీ ఆయన పేరు చెప్పంగానే ఆయన ఆనందంతో ఆయన అంటే ఎంత అభిమానమో మా ద్వారాగా ఇది మా సారు వరకు వెళ్ళాలని ఆయన గురించి ఒక్కసారి నేను ఆయనకి విన్నవించి, నా మీ పేరు చెప్పంగానే మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మాలాంటి వాళ్ళ జీవితాలు కొన్ని వేల జీవితాలు ఆనందంగా ఉంటాయన్న. పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడికి పంపించిన వెంటనే ఆ పాపకు ఉన్న ప్రాబ్లం 1 కాదు 3, అవేదో మెడికల్ టెర్మినాలజీ మనకు అర్థం కాదు కాబట్టి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఏ పరిస్థితుల్లో పాప ఇక్కడికి వచ్చింది, మీరు చేసిన ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి, మీరే చెప్పాలి కొంచెం. సార్ యాక్చువల్గా పాప కొంచెం బ్రెత్లెస్నెస్తో వచ్చింది, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నాను, డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా వచ్చింది. దాంతోడు ఈ సమస్య ముందు నుంచి ఉంది, కానీ ఈ వరదల వల్ల క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఇంకొంచెం అగ్రివేట్ అయ్యి సిచ్యువేషన్ కొంచెం సీరియస్ అయింది. కాబట్టి వెంటనే మేము డాక్టర్ పవన్ ఈఎన్టీ సర్జన్ పిలిపిస్తే ఆయన చూసి ఏం చెప్పారంటే, ఈ 1 కాదు ఇష్యూ ఇక్కడ, టాన్సిల్స్ ఉన్నాయి ఒక పక్క, ఈ క్లైమాటిక్ కండిషన్ వల్ల రియాక్ట్ అయింది. రెండోది ఎడ్నాయిడ్స్ ఉన్నాయి, ముక్కు వెనక పక్క ఉంటాయండి, ఎడ్నాయిడ్ గ్లాండ్స్ అంటారు వాటిని, వాటి వల్ల గాలి పీల్చుకోవడం కష్టం అనమాట, అదొకటి వస్తుంది. మూడోది ఏంటంటే ముక్కులో ఉన్న సెప్టమ్ ఉంటుంది మధ్యలో, అది కొంచెం వంకరగా ఉంది, అందువల్ల అది మనం ట్రిమ్ చేయాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళి ఎగ్జామిన్ చేసి వీడియోలో చూశాక 1 కాదు అసలు సమస్య 3 ఉన్నాయి, 3 సర్జరీలు పడతాయి. ఇది సింగిల్ సిట్టింగ్లో చేయడం ఒక 3-4 అవర్స్ సర్జరీ టైం పట్టిద్ది. బట్ అలా అని చెప్పి పెద్ద మొత్తిచ్చి 3 సార్లు చేయడం కన్నా కొంచెం ఓపిక చేసుకుంటే కనుక మీరు ఓకే అంటే నేను ఛాలెంజ్ తీసుకుని చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. నేను ఒకటే చెప్పాను, మాకు ఆయన అంటే అభిమానం, పెద్ద ఆయన అంటే. పార్టీ పరంగా ఎటువంటి కేసు వచ్చినా కూడా మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకుంటా. ఇలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడు కూడా సాయం చేయాలని అనుకుంటాను. కాబట్టి మనస్ఫూర్తిగా ఇది నేను సాయం చేసి పెట్టా. పాప రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. మొత్తం 3 సర్జరీస్ సింగిల్ సిట్టింగ్లో 3 గంటల్లో చేసాం మేము. సో ఇది పాప పోస్ట్ ఆఫ్ డే 5 కంఫర్టబుల్గా చాలా బాగున్నారు. ఇందాక డాక్టర్ గారు చూశారు, మొత్తం లోపల ఉన్నవన్నీ తీసేశారు, అంతా షీఈ్ ఫైన్, షీఈ్ రెడీ ఫర్ డిశ్చార్జ్ అని చెప్పారు. సో ఇక మిగతా పిల్లలతో సమానంగా పాప సంతోషంగా ఆడుకునే అవకాశం ఇచ్చాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ అవకాశం నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఇది సర్వీస్ కన్నా కూడా ఆయన నన్ను ఒక అవకాశం, హెల్ప్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ గారు, ఇదే సర్జరీ బయట చేయించుకుంటే సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా అది కార్పొరేట్ హాస్పిటల్ అయితే మీకు చెప్పేది ఉంది సార్, సుమారు 1 నుంచి 1.5 దాకా తీసుకోవచ్చు దీనికి. బట్ ఆ డబ్బు గురించి అసలు పట్టించుకోకూడదు, ప్రాణం విలువ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అందులో పెద్ద ఆయన ఎన్నో సేవలు చేశారు, మేము చేసింది నెగ్లిజిబుల్ అనే అనుకుంటున్నాం, ఇంకా స్టిల్ ఆయనతో పోలిస్తే నెగ్లిజిబుల్ ఇది. ఓకే, దైవం మానుష్య రూపేణ అని, వైద్య నారాయణ హరి అని మన పెద్దలు ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న వయసులోనే ఇంత సేవాస్ఫూర్తితో ముందుకు వచ్చి మన పార్టీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్తో ఒక పేషెంట్ని పంపిస్తే ఇంత రిస్క్ తీసుకుని 1 పైసా కూడా తీసుకోకుండా ఈ రోజుగా ఇన్పేషెంట్గా వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పాప హెల్త్ని బాగు చేసినందుకు జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము.